కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు పులివెందుల ఎమ్మెల్యేకి లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. మహిళలను కించపరిచే వారిని కఠినంగా శిక్షించాలంటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుని, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని గత గవర్నమెంట్ ఎన్నో అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనే నేను అని కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జూన్ 12. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మనతో మాట్లాడటానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాలు మిమ్మల్ని కానీ చంద్రబాబుని కానీ అనేక ఇబ్బందులు పెట్టారు. ఈ సంవత్సరం కాలంలో అసలు అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా జరిగింది, ఏంటి? అభివృద్ధికి ఓవర్ నైట్ రిజల్ట్స్ రావు, టైం పడుతుంది. ఎందుకంటే మరి దానికి నిధులు కావాలి. నిధులు కూడా తీసుకుంటూ మరి ఒక పక్క సంక్షేమం నిదానంగా అమలు చేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి. మరి సంక్షేమం మీద చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి రుణభారం చాలా అధికంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పోలవరం మీద ఏం పెట్టినా అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, అమరావతి మీద ఏం పెట్టినా అది కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెడుతూ మళ్ళీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటూ అంటే అది కత్తి మీద సాము లాంటిది. మరి ఆ కత్తి మీద సాము చాలా చాకచక్యంగా ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు. సో డెఫినెట్గా అభివృద్ధి పదవిలో అడుగులు వేస్తున్నాం. నడక ప్రారంభమైంది. అది పరుగు తీయాలి అంటే, దాని రిజల్ట్స్ చూడాలి అంటే కనీసం ఇంకొక 2 సంవత్సరాలు అయితే మినిమం పడుతుంది. సంక్షేమంలో అయితే మరి దూసుకునే వెళ్తున్నారు, అభివృద్ధి వైపుగా వెళ్తున్నారు. అది దూసుకుని వెళ్ళాలంటే రిజల్ట్స్ కోసం కాస్త సమయం పడుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మహిళలపై అఘాయిత్యాలు కూటమి ప్రభుత్వంలో ఎక్కువయ్యాయని చెప్పి కూడా వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వానికి మహిళల మీద అఘాయిత్యాలకి అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా సంబంధం ఉండదు. అది ఇన్స్టెంట్గా ఒక ప్లాన్ ప్రకారం కాకుండా మొమెంటరీగా జరుగుతాయి. కానీ దారుణంగా శిక్షిస్తారు అన్న భయం ఉంటే ఆ నేరాలు తగ్గుముఖం పడతాయి. సో కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి ఇప్పుడున్న సెక్షన్లు కాదు, ముఖ్యంగా మహిళల మీద, మహిళల్ని అబ్యూస్ చేసిన వాళ్ళకి, మహిళల మీద లైంగిక నేరాలు చేసిన వాళ్ళకి తీవ్ర స్థాయిలో శిక్షలు ఉండేలాగా చట్టాలను మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ చట్టాలని మార్చాలి. సార్, అదేవిధంగా దేవతల రాజధానిగా పిలిచే అమరావతిపై విషం చిమ్మే కొన్ని మీడియా ఛానల్స్పై కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకొస్తున్న పరిస్థితి, అదేవిధంగా గంజాయి బ్యాచ్ను కూడా వెనకేసుకొస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? దారుణం. దాని మీద నేను కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరి దారుణంగా మరి గంజాయి అమ్మేవాళ్ళు, ఆ రౌడీ షెట్టులుగా ఉన్న వాళ్ళని మరి పరామర్శకని బయలుదేరటం, ఆఖరి నిమిషంలో నాలుగు ఖర్చుకుని వాళ్ళని కాకుండా వాళ్ళ బంధువుల్ని పరామర్శించి రావటం. ఓకే, పబ్లిక్గా కొట్టడం తప్పే, నేనేం కాదన్నా. వాళ్ళని మరి పోలీసు మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని తగు శిక్ష విధించాలి. మరీ దారుణంగా పెట్టలేకపోయి ప్రజల ముందే ఒక పోలీసు మీద అటాక్ చేసినప్పుడు మరి ఆ పోలీసులు అంటే కనీసం ఒక భయం ఉండాలి. పబ్లిక్లో పోలీసుని అటాక్ చేసినప్పుడు మరి వాడిని పబ్లిక్లోనే అటాక్ చేయడానికి వచ్చారు. అది సమంజసం కాకపోయినా, అది న్యాయసమ్మతం కాకపోయినా అది ఖచ్చితంగా ధర్మసమ్మతమని నేను అనుకుంటున్నాను. సార్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. రానున్న రోజుల్లో ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి చేయబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? చెప్పింది చేయటమే. ఇంకా కొత్త కొత్త సంక్షేమాలు ఇంకేం చేస్తారమ్మా? చెప్పింది 1 by 1 చేసుకొస్తున్నారు. దీపం అయింది, మరి పెన్షన్ అయింది, అలాగే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆ గతంలో చెప్పకపోయినా ఒక అద్భుతమైన స్కీమ్తో రాబోతున్నారు. అది మరి ప్రతిపక్షాలు మరి గోప్పగిలిపోయే దెబ్బతింటారు ఆ హెల్త్ స్కీమ్ వచ్చినప్పుడు. ఎడ్యుకేషన్లో కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఈయన నారా లోకేష్ కూడా ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఫ్రీ హెల్త్ కేర్ అండ్ free education in government schools with good infrastructure.
అనే మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు కాబట్టి సంక్షేమం విషయంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సార్ అదేవిధంగా జగన్ 2.0 చూడబోతున్నారు. ఎక్కడున్నా సరే పోలీసులు లాక్కొచ్చి కొడతానని చెప్పి కూడా ఒక తీవ్రమైన కామెంట్ చేశారు. ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కొన్ని వాటి మీద స్పందించడం కాదు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లో ఆయన ఎవరికైనా చూపెట్టండిరా బాబు అన్నట్టు ఎవరికైనా చూపెట్టాలి అలాంటి కామెంట్లు. మేము కొడతాం. ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళనేమో పోలీసులు నడి రోడ్డు మీద వాళ్ళని కొడితే తప్పు లేదంటున్నాడు, తప్పు అంటున్నాడు కదా. మరి ఈయనేమో పోలీసులను గొడ్లోడు తీసి కొడతానంటున్నాడు. మరి అతను అన్నాడు కదా, అతను పోలీసులను ఏం చేస్తానన్నాడో ఒకళ్ళిద్దరు మరీ రౌడీ షీట్. మీరే ప్రత్యక్షంగా సాక్ష్యం, మిమ్మల్ని గత 5 సంవత్సరాల్లో సాక్ష్యం నన్ను దారుణంగా కొట్టించాడు, అది అతను చూశాడు. మరి అయినా సరే మరి ఇలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అతను మాట్లాడతాం దురదృష్టం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమం రెండు పెద్దపీట వేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తుందని, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక సైకో పరిపాలనలో తను చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి దూసుకుపోతుందని చెప్పి కూడా ఇక్కడ రఘురామ కృష్ణంరాజు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, VDigital న్యూస్, విజయవాడ.